హాయ్ బ్రో, కల్కి మూవీ ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను రీచ్ అయిందన్న. ఫస్ట్ ఫోటో ఒకటి వచ్చింది, స్పైడర్ మ్యాన్ కి ఏదో ప్రభాస్ అన్న తల పెట్టారని చెప్పేసి నాకు అనిపించింది. ట్రోల్స్ కూడా జరిగినాయి కదా, బట్ ట్రైలర్ మొన్న వచ్చిన గుజీ ట్రైలర్ మాత్రం పీక్స్ అనిపించింది. అవతార్, ఒక టైటానిక్, ఒక అవతార్, అలాంటి ఎక్స్పెక్టేషన్, ఒక పెద్ద సినిమా చూసిన దానికి ఉన్న గ్రిప్ అయితే కనిపించింది అన్న ట్రైలర్. చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే. గుజీ క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక రోబో సినిమా రజనీకాంత్ గారిది ఎలా అయితే చూపించారో అలా ఉంటదేమో నాకైతే అనిపిస్తుంది సైంటిఫిక్ గా. అన్న ఇప్పుడు చూసుకుంటే చాలా మంది కల్కి మూవీకి అంటే ఆ రేంజ్ ప్రమోషన్స్ లేవు, ప్రభాస్ రేంజ్ ప్రమోషన్స్ లేవు, మూవీకి బజ్ లేదు, గ్రౌండ్ లెవెల్ అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటన్నా, ప్రభాస్ అన్నకి ప్రమోషన్స్ అవసరం లేదు, ఒక ఈవెంట్ చాలు, ఎక్కడన్నా వచ్చి జస్ట్ మాట్లాడితే చాలు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ప్రమోషన్స్. ఇంకోటి ఏంటంటావా, ఇది సైంటిఫిక్ సినిమాలు, ఇలాంటి సినిమాలకి ప్రమోషన్స్ అవసరం లేదు. ఇప్పుడు మొన్న వచ్చిన కోతి సినిమా కూడా వాళ్ళు ఒక్క ప్రెస్ మీట్ పెడతారు ఎక్కడో అమెరికాలో, యుఎస్ లో, మనం ఎగేసుకొని పోవట్లేదు ఐమాక్స్ లో ఫస్ట్ షోకి. ఇలాంటి సైంటిఫిక్ సినిమాకి అంత ప్రమోషన్స్ అవసరం లేదు. ప్రభాస్ అన్నకైతే అసలు అవసరం లేదు. చిన్న హీరోలు అయితే ఏదో ప్రమోషన్ చేసి కింద మీద పడి ఒక ప్రిలీజ్ ఈవెంట్ పెట్టి చేసుకోవాలి కానీ, ప్రభాస్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రమోషన్స్ ఎందుకు అవాయిడ్ చేస్తారంటే, ఫ్యాన్స్ విపరీతంగా వస్తారు. మొన్న రాధేశ్యామ్ చూసారు కదా, ప్రభాస్ గురించి ఎంత పెద్ద ఇష్యూ అయింది, కింద పడిపోయి ప్రాణాలు పోయే అంత సిచ్యువేషన్, అంత పెద్ద కట్అవుట్ పడిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ ఆపాలని ఆయన జస్ట్ ఇంటర్వ్యూ చేసుకుంటారు తప్ప, ఏదో నేను చూపించుకోవాలి, కొన్ని వందల వేల మంది రావాలనేది మాత్రం ప్రభాస్ అన్నకు అవసరం లేదు. ఆ సినిమాకి అసలు అవసరం లేదు. ట్రైలర్ బాగుంది, కంపల్సరీ చదువుకున్న ఏ బీటెక్ స్టూడెంట్ అయినా సరే వెళ్ళిపోతాడు. అంత బాగా గ్రిప్పింగ్ అనిపించింది. అంటే చాలా మంది హాలీవుడ్ డ్యూన్ మూవీ కాపీ కొట్టారు, ఆ సీన్స్ కూడా, విజువలైజేషన్స్ కూడా అలానే ఉందని కూడా కొంతమంది రివ్యూవర్స్ ట్రోల్ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? బార్బెల్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్న. మరి ఇంగ్లీష్ సినిమాలు చూసేసి వచ్చి ఇక్కడ రివ్యూలు చెప్పడం ఏందన్న? ఇప్పుడు ఎప్పుడో ఒకసారి సినిమా పోయేవాడికి అన్ని బాగానే ఉంటాయి, నువ్వు తెల్లారులేసి అన్ని సినిమాలు చేసి ఇంకా దాన్ని దీంతో కంపేర్ చేసి దీన్ని దాంతో కంపేర్ చేసి నేను చదువుకున్నాను, నా రివ్యూలు చూడండి అని చెప్పడం చాలా తప్పన్న. మేము కూడా చూస్తున్నాం కదా, మాకు నచ్చింది, ఆయనకు నచ్చదు. ఇంకా ఏది ఉన్న సినిమాని ఇంకా దాన్ని దెంగించాలనే చూస్తాడన్న. విశ్వక్సేన్ గడు రియాక్ట్ అయ్యారు కదా, అది 100% కరెక్ట్ అనిపించింది. నువ్వు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, దాని మీద బతికేటప్పుడు నీకు బాగుందని చెప్పేసి పోరా బాయ్, ఇంకా నీ అంత తోపు ఎవడు లేడు అన్నట్టు అలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదన్న. బార్బల్ చేసేది చాలా తప్పు. బాగున్న సినిమాలు కూడా ఆయనకి, భగవత్ కేసరి బాగుందన్నాడు, ఆయన బాగాలేదన్నాడు. గుంటూరు గారు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఐటమ్స్ అందరూ బాగుందన్నాడు, ఆయన అటర్ ఫ్లాప్ అన్నాడు. ఆయన ఒకరికే సినిమా చూడడం వచ్చా? చదువుకున్న వాళ్ళు అంతా ఇంకా ఆయనే నమ్ముతారు. అదొక ఏదో ఇది అనమాట. ఇంకా బీటెక్ స్టూడెంట్స్ అంతా వాడు చెప్పేది ఏదో ఇంకా నిజం వాడే తోపు అన్నట్టు మాట్లాడతారు అన్న. అది సినిమాని చంపేస్తుంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ దాకా పోకుండా చేసేది వీళ్ళే. తనే చెప్పాడు, మహానటి సినిమా చూడలేదు నేను, నాగాశ్విన్ విజయం తెలియదు, కాకపోతే ఈ మూవీ అయితే బాగుండదు అన్న టైప్ లో రివ్యూ ఇచ్చాడు కదా. చూడనప్పుడు ఎలా మాట్లాడతాడన్న చెప్పు? ఆయన జడ్జ్ చేసే అలవాటు ఏముంది? అవతారు, స్పైడర్ మ్యాన్ అలాంటి పెద్ద సినిమాలతో నువ్వు కంపేర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమా ఉందా లేదా అని చూడాలి కానీ, లేదు అవతార్ని కాపీ కొట్టాడు స్పైడర్ మ్యాన్ అయితే రోబో సినిమాకి మరి ఎందుకు హిట్ అయిందన్న? రోబో కూడా ఆల్రెడీ వచ్చింది కదా, విల్ స్మిత్ చేశాడు కదా ఇంగ్లీష్లో, రోబో సినిమా చేశాడు, మరి ఎందుకు హిట్ అయింది ఇక్కడ? కంటెంట్ ఉంటే ఏదైనా హిట్ అవుతుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్ద రివ్యూవర్ మాటలు నమ్మద్దు. నేను కూడా సినిమా చూస్తా, నాకు నచ్చితే బాగుందంట. జనాలు థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తారో అదే నిజమన్నా. ఇంట్లో కూర్చొని ఓ 2 గంటల సేపు తర్వాత పనుకొని పోయి లేసి అరే అది ఏదైనా ఎస్టిమేషన్ వేసుకునే వాళ్ళ మాటలు నమ్మద్దన్న. ఆయన చేసే చాలా తప్పు. విశ్వక్సేన్ గారు రియాక్ట్ అవ్వడం కరెక్టే. ఈ సినిమా నిజంగా ట్రైలర్ మనం కూడా చూసాం కదా, మనకు నచ్చింది కదా, ఫస్ట్ చెప్పింది కరెక్టే. రాధేశ్యామ్, సల్లారు ఇవన్నీ మనం కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఎక్స్పెక్ట్ చేసినంత ప్రభాస్ అన్న ఎట్లయితే ఛత్రపతిలో ఉన్నాడో ఆ రేంజ్ కట్అవుట్ బాహుబలిలో ఎలా ఉన్నాడు, దాని తర్వాత ఎవరు చూపించలేదన్న. ప్రశాంత్ నీల్ గారు ఏదో కొంచెం ట్రై చేశారు, రీచ్ అయ్యారు. ఈసారి మాత్రం నాగశ్విను కుమ్మేస్తాడు అనిపిస్తుంది. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా ప్రభాస్ అన్న నుంచి ఛత్రపతి గానీ, బుజ్జిగాడు గానీ వింటే సినిమాలు కోరుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి మూవీస్ పడాలి ప్రభాస్ అన్నకి? ప్రభాస్ గారికి ఇలాంటి పాన్ ఇండియా మూవీసే పడాలి. ఇంకా కూడా బుజ్జిగాడు డైలాగ్స్ ఏందన్న, ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు విల్ స్మిత్, పెద్ద పెద్ద స్పైడర్ మ్యాన్, అవతారు, ఈ మార్కెటింగ్ ఉంది. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కే లేదన్న. ఫస్ట్ డే 100 కోట్లు అర్థమైంది. మన బడామియా చోటామియా అని వచ్చింది, 400 కోట్లు పెట్టి తీశారు ఇద్దరు, 180 కోట్లు రాలేదు. మన అటర్ ఫ్లాప్ సినిమాలు కూడా 400 కోట్లు కలెక్షన్ ఇస్తాడు ప్రభాస్ అన్న. ఆయన రేంజ్ ఎక్కడ, వీళ్ళ రేంజ్ ఎక్కడన్నా? ఉన్నది ఉన్నట్టుగా మాట. నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా. అలాంటి హీరో, అలాంటి విజన్ ఉన్న హీరో మన దగ్గర ఉండడం చాలా అదృష్టం అన్న. మరి ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన ప్రభాస్ గారికి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆయన రేంజ్ వేరే. ఫస్ట్ డే 1 200 కోట్స్, 1000 కోట్లు ఈజీగా, చిన్న యావరేజ్ స్టాక్ వచ్చినా 1000 కోట్లు ఎగిరిపోతాయి. ఫ్లాప్ సినిమాలతోనే నువ్వు 400-500 కోట్లు కొట్టేటప్పుడు జస్ట్ హిట్ టాక్ వస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి. అది ప్రభాస్ అన్న రేంజ్ అన్న. సో ట్రోలర్స్, మీమర్స్ ఇంకా వాళ్ళు చెప్పిందే, ఇంకా పొద్దున్న లేసి అదే పని కదా, ఎతుకుతానే ఉంటారు. ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే సినిమా చూసి మాట్లాడాలన్న, బాగుందా బాగాలేదు. అది సినిమా నాకైతే కంపల్సరీ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది.